సోషల్ మీడియా అంటే మీకు ఒకటే విషయం చెప్తా. నేను ఇంత ఫేమస్ అయినా అంటే నాకే తెలియదు. ఎక్కడ చూసినా నాది సాధారణమైన, నేను చిన్నప్పుడు నా వృత్తి చెప్పిన, నేను పాలమ్మినా, పువ్వులమ్మినా, బోర్వెల్ నడిపించిన, కాలేజీలు పెట్టిన, ఎంపీ అయినా, మా కేటీఆర్ కేసీఆర్ దయవల్ల మినిస్టర్ అయినా. నేను ఇది జరిగింది, నా లైఫ్లో జరిగింది. నేను చెప్తే అది ఎంత ఫేమస్ అయిందంటే ప్రపంచమంతా ఫేమస్ అయిపోయింది. పాలమ్మిన పూలమ్మిన అమ్మేది నేను అమ్మిందే చెప్పిన, నా వ్యాపారం చెప్పిన, నేను చేసే పని చెప్తే అంత ఫేమస్ అయింది. కాబట్టి మీకు కూడా ఒక విషయం చెప్తున్నా, ఏదైనా స్వచ్ఛందంగా, క్లియర్గా, న్యాచురల్గా, ఆర్గానిక్స్గా ఉంటే అది బాగా వెళ్తుంది, బాగా ఫేమస్ అవుతుంది. మీ అందరు కూడా ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రపంచం అంతా సోషల్ మీడియానే. వార్తలు, న్యూస్ పేపర్లు, రేడియోలు, అప్పుడు వార్తలు అన్నీ ఉంటుండే, ఇప్పుడు ఏమీ లేవు. అంత సెకండ్ల మీద. ఇప్పుడు నేను ఒక మామూలు, నన్ను ఎవరు గుర్తు కూడా పట్టకు. అసలుంటిది మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు నాకు మినిస్టర్ ఇస్తే నేను అసెంబ్లీలో మాట్లాడితే తుఫాన్, నేను పబ్లిక్లో పోతే తుఫాన్. మరి ఎట్లయింది ఇదంతా? నేను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఒకసారి బయట పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తారు చూడు, వాళ్ళు కూడా మల్లన్న ఎప్పుడు వస్తాడని సెల్ ఫోన్లలో డ్యూటీ బంద్ చేసి నా స్పీచ్లు వింటారు. TV9 పెద్ద ఛానల్స్ కూడా నా ఛానల్స్ నేను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ లైవ్ పెడతారు, అంత ఫేమస్ అయినా. కాబట్టి సోషల్ మీడియా తోటి మనిషి ఎంత ఎదగవచ్చు, ఎంత పైకన్నా రావచ్చు, ఎంత ఫేమస్ అయినా కావచ్చు, ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టించవచ్చు సోషల్ మీడియా తోటి. మీకు అవకాశం వచ్చింది, మీరందరూ కూడా సోషల్ మీడియా ఫీల్డ్లో ఉన్నారు. మీరు అనుకుంటుండొచ్చు కార్పొరేటర్ పెద్ద, కౌన్సిలర్ పెద్ద, ఎమ్మెల్యే పెద్ద, మినిస్టర్ పెద్ద అనుకుంటుండొచ్చు. కాదు, మీరే పెద్ద. రాబోయే రోజులలో మీరే కార్పొరేటర్లు మీరే అవుతారు, ఎమ్మెల్యేలు మీరే అవుతారు, చైర్మన్లు మీరే అవుతారు. మీకే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారో వాళ్ళే రేపు పబ్లిక్ లీడర్లు అవుతారు. కాబట్టి మీరు ఇప్పటి సంది ఈ మల్కాజ్గిరిలో మీరు భారీ ఎత్తున ఏది పెట్టినా మనం ఇట్లా తుఫాన్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళా తుమ్మితే కూడా తుఫాన్ అవుతుందా? వాళ్ళు తుమ్మితే తుఫాన్ అయిపోతుంది. అట్లా అయిపోవాలి మీరు కూడా.